ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే భద్రమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. బాగున్నారు కదూ? గడిచిన కొన్ని దినములుగా మీకు వర్తమానం ఆలస్యంగా వస్తున్నది ప్రియులారా. దీనికి ఒక కారణం ఏంటంటే వైఫై అనేది కాస్త వర్క్ చేయడం లేదు. వారికి కంప్లైంట్ పెడుతున్నాము. వారు మన యొక్క సాత్వికాన్ని, నెమ్మది తత్వాన్ని బాగా జాప్యం చేస్తున్నారు. సరే, అయితే ఈరోజు వాక్య ధ్యానమై 32వ అధ్యాయం నిర్గమాకాండం 27 నుండి ప్రియులారా 35 వరకున్న వచనాలను మనము ధ్యానము చేయబోతున్నాము. ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మోషే సీనాయి పర్వతం నుండి దిగి వచ్చినప్పుడు మోషే వారిని అడిగారు కదా, యెహోవా పక్షాన మీలో ఎవరున్నారు బయటికి రండి అంటే లేవీలు వెళ్ళారని మనము 26 వరకున్న వాక్యాన్ని మనము ధ్యానం చేసాం. అయితే 27వ వచనంలో అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాళెంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగువాని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదివిన వాక్యం మీది, వినుచున్న వారు మీవారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో మరి మోషే అంటున్నారు, దేవుని ఆత్మతో నింపబడి, ఇశ్రాయేలీలారా దేవుని పక్షాన ఎవరున్నారు రండి అనగానే లేవీలు వచ్చారు. అప్పుడు లేవీలారా మీలో ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాన్ని ఆ కత్తిని ధరించి పాళెంలో ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకి వెళ్ళండి, ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్కకి రండి. ఎవరైతే మీకు దొరుకుతారో వారిని చంపండి అని చెప్పారు. ఆ దినాన 3,000 మంది చనిపోయారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, 3,000 మంది చనిపోయారు. అయితే ధర్మశాస్త్రం వచ్చిన దినాన 3,000 మంది చనిపోయారు. అదే పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజున 3,000 మంది రక్షించబడి సంఘములో చేర్చబడ్డారు. అంటే అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అని భక్త పౌలు చెప్పిన మాట మనకు అర్థమవుతుంది కదా. భక్త పౌలు పత్రికల్లో ఏం చెప్పారు? అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును అన్నారు. అక్షరమేది? ధర్మశాస్త్రం. అది వచ్చిన దినాన 3,000 మంది చనిపోయారు. ఆత్మ అనగా పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ఆ రోజున 3,000 మంది రక్షించబడ్డారు. అంటే ఆత్మ, అక్షరము ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నదో మనము అర్థం చేసుకోవాలి. రాయబడి అక్షరమునకు గాక జీవింపజేయు ఆత్మకు మన ఆధ్యాత్మిక జీవితములను అప్పగించుకుందుము గాక. అయితే పిల్లలు, ఇక్కడ మరో మాటను మనం గుర్తు చేసుకునబోతున్నాం. ఇప్పుడు ఈ లేవీలు తదుపరి కాలంలో
ఇజ్రాయేలీలందరికీ కూడా గుడారములో దేవుని సేవ చేయుటకు గాను యాజకత్వమును జరిగించుటకు గాను వారు నియమించబడ్డారని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ లోతైనటువంటి విశదీకరించే మాట ఏంటంటే, మోషే సీనాయి పర్వతం మీద నుండి దిగివచ్చే సమయానికి ఇశ్రాయేలీలందరూ తిని త్రాగి ఆడడానికి లేచారు. లేవిలో ప్రక్కన కూర్చుంటే మిగిలిన 11 గోత్రాలు తిని త్రాగి ఆడడానికి లేవడం కాదు, 12 గోత్రాల ప్రజలు అదే అల్లరి, అదే తినడం, త్రాగడం, ఆడడానికి లేవడం. అయితే మోషే రాగానే, టీచర్ రాగానే ఉపాధ్యాయులంతా విద్యార్థులంతా సైలెంట్ అవుతారు. సేవకుడు రాగానే సంఘంలో ఉన్న వాళ్ళంతా ఎలా సెటరేట్ అవుతారు. అలాగా మోషే అనబడిన నాయకుడు సీనాయి పర్వతం మీద నుండి దిగి రాగానే పిల్లలు అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా అయిపోయారు. మీలో దేవుని పక్షాన ఎవరు ఉంటారు రెండు అనగానే లేవీలు ముందుకు వచ్చారు. అంటే అప్పటి వరకు కూడా లేవీలు ఎక్కడున్నారు? వారి మధ్యలోనే ఉన్నారు. అయితే ఇక్కడ తెలుసుకున్న మాట ఏంటంటే, ఇది పాపపు కార్యము, దీన్ని విడిచి దేవుని హత్తుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పిలిచారు. నిజానికి లేవీలారా మీరు రండి అనలేదు మోషే. దేవుని పక్షాన ఎవరుంటారో వారు సమాజంలో నుండి బయటికి రండి అనగానే లేవీలు ప్రక్కకు వచ్చారు. అంటే పాపము నుండి విడిపించబడండి, పాపము నుండి వేరుపరచబడండి, పాపాన్ని విడిచిరండి అని చెప్పగానే దాన్ని విడిచి ప్రక్కకు వచ్చిన వ్యక్తులు ఎవరంటే లేవీలు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపాన్ని ఒప్పుకున్నా దాన్ని విడిచిపెట్టి రాలేకపోయారు. ఈ రోజుల్లో పిల్లరా ఎంతోమంది పాపిని అని ఒప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు. నా మాట అర్థమైందా? నేను పాపిని దేవుని దగ్గర అని చెప్తున్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది? పాపమును విడిచిపెట్టిన వాళ్ళు లేవీలు అక్కడ. ఇంకా నువ్వు పాపములో పట్టబడినప్పుడు దాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు రావడానికి సిగ్గుపడిన వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు ఎవరంటే 11 గోత్రాల ప్రజలు. పులేరా వాక్యమే సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునాను కదా. ఒప్పుకోవడం వరకైనా దేవుడు కోరింది కాదు కదా. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టమని ప్రభు చెప్పారు. అలాగుని విడిచిపెట్టడానికి ఎవరు ముందుకు వచ్చారు? పిల్లరా లేవీలు ముందుకు వచ్చారు. ఈ లేవీలే గుడారములో మహిమ కలిగిన సేవ చేసేటటువంటి భాగ్యం, పిల్లరా భాగ్యం లేవీలకు దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వారు పాపమును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు సుమి, ప్రభు సన్నిధిలో నిలవడానికి ఇష్టపడలేదు సుమి. కనుకనే వారు అలాగనే మిగిలిపోయారు. దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈరోజు లోకంలో ఉన్న ప్రజలు, సంఘంలో ఉన్న విశ్వాసులు ఒప్పుకొని, తన దోషాన్ని ఒప్పుకొని, అపరాధమును ఒప్పుకొని దేవుని పక్షాన నిలవడానికి ఇష్టపడిన వ్యక్తులు ఎవరంటే లేవీలు. వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు కనుకనే దేవుని కృపలో, దేవుని యొక్క నామం పేరట, దేవుని యొక్క సన్నిధి కొరకై, పరిచర్య చేయుట కొరకై, పవిత్రపరచబోట కొరకై ప్రియులారా లేవీలందరూ ప్రభు సన్నిధికి వచ్చారు, ప్రభు పక్షాన్ని నిలిచారు. కనుకనే ఇజ్రాయేలు మిగిలిన 11 గోత్రాల నుండి వివిధ శాఖలు, వివిధమైనటువంటి వారు ఎదిగారు. పిల్లరా ఎదిగారు. అయితే ఆ ఎదిగిన వారందరినీ ఆశీర్వదించే కృప ఒక్క లేవీలకే దక్కింది.
దేవునికి మహిమ కలుగును గాక. అందరిని ఆశీర్వదించే కృప లేవీలకే దక్కింది. కారణం, దేవుని కోసం రెండేని వారికి పిలుపు వచ్చినప్పుడు పిలిపే కాదు పిల్లరా, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కృపను కలిగి లేవీలు యాజక ధర్మాన్ని జరిగిస్తూ అనేకులను ఆశీర్వదించే భాగ్యం దొరికింది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ఈరోజు లోకంలో కూడా ఎంతోమంది తప్పిదం చేస్తున్నారు, దాన్ని ఒప్పుకుంటున్నారు కొందరు. కానీ విడిచిపెట్టే వాళ్ళు కొదువైపోయారు. విడిచిపెట్టిన వాళ్ళు దేవుని గుడారులో పరిచారకులుగా ఉన్నారు. విడిచిపెట్టడానికి బాధపడిన వాళ్ళు ప్రియులారా, వారు దేవుని గుడారంలో నిలవడానికి హక్కుదారులు కాలేకపోయారు. కనుక మనం అలాగనుండక ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టుచు ఓపికతో, నిరీక్షణతో ప్రభు యొక్క కృపాసనం మీద కనిపెట్టుదుము కాక. తండ్రి, దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. దీవెన ఆశీర్వాదం దయచేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.